Germantown Super Speciality Hospital. National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर अंजन कुमार यादव ने कहा कि जुबली हिल्स बाय इलेक्शन में कांग्रेस का मकसद सिर्फ जो है ये सीट को जीतना है। उन्होंने कहा कि हमारा टारगेट है कि अगले बाय इलेक्शन में कांग्रेस का उम्मीदवार वहां से इलेक्शन जीते, जिसकी वजह से हम काफी मेहनत कर रहे हैं। यादव गारू कंजर्ला वेदिक अंदरी కూడా పేరు పేరున ఇప్పుడే యాడ్ చేసినాం పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు జూబిలీస్తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది। ఇక్కడ మా అంత సంబంధించిన పెద్దలందరూ మా పెద్దలు ఉన్నారు। ఇక్కడ కుల పెద్దలు, బంధువులు, అల్లుళ్ళు, మామలు అందరూ ఇక్కడ ఉన్నారు। అదేవిధంగా కులమతాలకు అతీతంగా రాజకీయాలకు కూడా అతీతంగా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి నాకు। ఎలక్షన్ రాజకీయం తర్వాత నా దగ్గరికి వస్తే నువ్వు ఏ పార్టీ అడిగేది లేదు। ఎవరు వచ్చినా ఏ పని చేసినా చెప్పినా అందరి పనులు చేసినా కులమతాలకు అతీతంగా ఇక్కడ చర్చులు అభివృద్ధి కానీ, గుళ్ళ అభివృద్ధి కానీ, మసీదుల అభివృద్ధి కానీ అనేక నిధులు ఈ యొక్క జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ షేక్పేట మొదలుకొని ఫస్ట్ అయితే నాకు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ఇక్కడ బిహెచ్ఎల్ షేర్లింగంపల్లి, కూకుట్పల్లి అల్వాల్ దాకుండే, అప్పుడైనా మేము అదే విధంగా తిరుగుతుంటే అక్కడ అన్ని నియోజకవర్గాలలో అంతే డెవలప్మెంట్ చేసినాం। గుళ్ళకు, గోపురాలకు, మస్జిద్లకు, చర్చిలకు కులమతాలకు అతీతంగా చేయడం జరిగింది। ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ రావడం చాలామంది ప్రయత్నిస్తున్నారు। ఏదేమైనా ఇక్కడ ఉండే అందరం కూడా ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి। అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి। ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు పి జనార్దన్ రెడ్డి మొదలుకొని నేను కూడా ఇక రహమత్ నగర్, షేక్పేట్, కమ్యూనిటీ హాళ్ళు, హైటెన్షన్ వైర్లు, బోర్వెల్స్ ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ। అందుకోసం మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలపరచడాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నాము। ఎవరికి ఇచ్చినా కానీ సీనియారిటీ పట్టుకొని ఎవరు మన హైకమాండ్ ఈరోజు మా ప్రియతమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళందరికీ మేము పరిచయస్తులం। మేము కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ చేసి ఈరోజు బీసీలకు కులగణన జిస్కా జిత్నా ఆబాదీ ఉత్నా హిస్సేదారీ అని నినాదంతో చేసిన ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి। సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, రేవంత్ రెడ్డి గారి ఫ్లోటింగ్లో ఇంతకుముందు డిస్కషన్ పార్టీ పరంగా పోవడం రావడం వాళ్ళకు ఉంటుంది। కొన్ని సందర్భాల్లో రాలేకపోతారు, కొంచెం క్యాడర్ ఆడుకొచ్చే నారాజు। నేనేమంటున్నా అవన్నీ చదువుకొని పోవాలి, పోయి మనం పార్టీని ఎంత ఇది చేయగలుగుతామంటే ఇవాళ నాకు బాధ ఏమి ఇస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సలహా కార్పొరేటర్ చేసి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది లబ్ధి పొందారండి। ఇవాళ పార్టీ కష్టాలు ఉంటే ఇవాళ అదే పార్టీని పట్టుకున్నాడు, చూపెట్ట హైదరాబాద్ చికెన్పేట ఏ లీడరు పార్టీని పట్టుకున్నాడు చెప్పి ఇలా గవర్నమెంట్ వచ్చింది। ఎస్ నేను ఈవెన్ రాహుల్ గాంధీ అంట ఆయన ఎమ్మెల్సీ చేసి మినిస్ట్రీ చేయాలి ఆయన సర్వీసెస్, కాకపోతే ఏంటంటే మంచి పార్టీ మనము నడిపించాలి। ఇవాళ ఈ అవకాశం ఇవ్వాలి, రేపు ఇదైతే డెఫినెట్లీ రేపు క్యాబినెట్ ఉంటాడు। రేపు క్యాబినెట్ ఉంటే మన గతంలో మన రీడర్లు మంత్రులు రెడ్డి చేసారు అంటే ఏదంటే మనం డెవలప్ చేసుకోవచ్చు, డ్రైనేజ్ సిస్టమ్, లైటింగ్, రోడ్స్, ఇలా నాదాలు అన్నీ చేసుకోవచ్చు। అంటే మన మనిషికి ఇది పని అది దృష్టిలో పెట్టుకొని నడవండి। ఏమన్నా నారాజు చేయాలంటే పక్కన పెట్టేసాను, టికెట్ వచ్చి గెలిపించుకున్న తర్వాత మంత్రి అయిన తర్వాత మీ అందరూ
ఇంటింటికి వస్తే అట్లేం లేదు. అట్లాంటి వ్యక్తిని మీరు పోగొట్టకండి, కష్టపడండి, టికెట్ వచ్చేలాగా ప్రయత్నం చేద్దాము. ఆయన రేపు పోటీ చేసి దానికి టికెట్ ప్రయత్నం చేద్దాం, ఎంతోమంది ఉన్నారు లైన్లో. అయినా కానీ పార్టీ ఆయన సీనియారిటీ, ఆయన సర్వీస్ని చూసి మాత్రం ఎనీ టైం పార్టీ నిజంగా గుర్తించినాడు పార్టీ ఈ కష్టకాలంలో. ఆయన ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ సిటీలో సికింద్రాబాద్ హైదరాబాద్లో ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా ఆయనని గుర్తుపట్టడం లేదు. అందుకు టార్గెట్ ఉంది ఆయన గురించి. జనరల్ అని తెలవకపోతే చాలామంది తెలవకపోతే అరే పోతే బెటర్, సరే చాయ్ తిండి దొరుకుతుంది అది. ఆయన అంత చేయగలిసి, అంత కాన్స్టిట్యున్సీకి అంత టైం ఇవ్వగలిసి, అంత చేయగలిసి, సరే ఇక ప్రతి ఒక్కరికి మంచి అన్నప్పుడు బ్యాడ్ లక్ గుడ్ లక్ ఇవన్నీ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు కోరేది ఏంటంటే రాబోయే ఈ బై ఎలక్షన్ మాత్రం ఆయనకు టికెట్ ఇప్పించాలా, మనం అందరం కలిసి కష్టపడి గెలిపించాలా. రేపు ఆయన క్యాబినెట్ ఉంటాడు, రేపు మన కాన్స్టిట్యున్సీ అదిరిపోయేలా ఉంటుంది. 4 ఏళ్ళు ఉన్నది. మీరందరూ ఆలోచించి తన మన ఎవరున్నా, చుట్టం కానీ కులస్తుడు కానీ ఎవడున్నా అందరినీ కలుపుకొని ఈసారి ఆయనకు అవకాశం ఇప్పిస్తున్నారు, గెలిపించాలని మనందరితో ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. రవి ఇక్కడ రండి, కొంచెం మరీ దగ్గర చేయడానికి రండి. ఏం కాదు, మరీ లాంగ్ ఉంది. రాహుల్ గాంధీ సోనియా గాంధీ भाई एक सेकंड ऐसे देखो। ओके ఇక్కడికి ఈరోజు మన జూబ్లీస్లో మరి ఆ విషయంలో మరి అంజనన్న ఆయన కుదరు నారాజుల క్యాడర్ కానీ పాత క్యాడర్ కానీ వాళ్ళందరూ एमएलए के लिए रहने के लिए उनकी मदद करके उनको जिताना बोल के पूरा एरागढ़ डिवीज़न ఎరగడ డివిజన్ కార్యకర్తలకు అందరికీ చెప్పేదంటే మన అంజన్ కుమార్ ఏదన్నా కొత్తోడేం కాదు. 30 ఏళ్ళ నుంచి మనం కూడా ఉండడు, ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా మనం కూడా ఉంటాడన్నా. కాబట్టి ఆయనకి ఈసారి మన ఎమ్మెల్యే టికెట్ వచ్చినాక మనం అందరం సాయశక్తిలా పనిచేసి అందరూ సపోర్ట్ చేసి అత్యధిక మేరతో గెలిపించాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, ఇక్కడ గోకుల్ గారు, సీనాన్న అశోక్ అన్న గారు గెలిపించారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో అన్నగారు అందరికీ తెలుసు. మరి టికెట్ అన్నగారు తెచ్చుకుంటే అందరం కష్టపడి మనం ఈ ఎరాడ డివిజన్ నుంచి అధిక మెజారిటీతో గెలిపిద్దామని నా కోరిక. అంటే అన్న అందరికీ మీరు వచ్చినప్పుడు జర ఇంటిమేషన్ ఇస్తే చాలన్నా, మేము అందరం వస్తాము. వీళ్ళు ఏంటంటే గురుబిజం ఎక్కువైపోయింది. ఆ గురుబిజం ఒకసారి ఏంటంటే అందరూ అన్నను గెలిపేయడానికి అందరూ అడుగున్నారు. కాన్ఫరెన్స్లో కూడా అన్న గురికి అందరూ తెలుసు, అందరిని కలుపుకొని పోతాడు. కాబట్టి అన్నకు అందరం కలిసి మద్దతు ఇచ్చి గెలిపిద్దామని నేను కోరుకుంటున్నాను. डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन टेंट सुपर स्पेशलिटी हॉस्पिटल अतापुर।